40% ఇండియన్ పేరెంట్స్ చెప్తున్నారు ఫైనాన్షియల్ ప్రెషర్ వల్లే పిల్లల్ని కనాలంటే భయం వేస్తుంది అని. ఎవరిని అడిగినా సిటీ లైఫ్ ఎక్స్పెన్సివ్ అయింది. స్కూల్ ఫీజెస్ 150 నుంచి 200% ఇంక్రీజ్ చేస్తున్నారు. మెడికల్ బిల్, ఇల్లు రెంట్, ఇంకా చిల్డ్రన్ ఎక్స్పెన్సెస్, ఇంకా ఓవరాల్ ఎక్స్పెన్సెస్ చాలా పెరిగిపోతున్నాయి. మాకు వచ్చే ఇన్కమ్ చాలా తక్కువ ఉంది. దాట్స్ ద రీజన్ వీఆర్ ప్లానింగ్ ఫర్ సింగిల్ కిడ్ అని కొందరు, వీఆర్ నాట్ ప్లానింగ్ టు హ్యావ్ కిడ్స్ ఎట్ దిస్ స్టేజ్ అని కొందరు అంటున్నారు. ఎందుకు అర్థం చేసుకోవాలి అంటే మనం TFR టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. TFR అంటే ఒక ఉమెన్ తన జీవితంలో ఎంతమంది పిల్లల్ని కంటుందో చెప్పే నెంబర్. రూల్ చాలా సింపుల్. TFR 2.1 అబోవ్ ఉంటే పాపులేషన్ స్టేబుల్ గా ఉంటుంది అని. అదే 2.1 కంటే తక్కువ ఉంటే అన్స్టేబుల్ పాపులేషన్ క్రియేట్ అవుతుంది. ఒకప్పుడు 1960లో ఇండియా TFR రేట్ 6 ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ 2026లో 1.9కి దిగిపోయింది, విచ్ ఈస్ ఎ డేంజర్ లైన్ అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఫస్ట్ నేనేమనుకున్నా అంటే జనాలు తక్కువ ఉంటే మంచిదే కదా, రిసోర్సెస్ పెరుగుతాయి, ఆపర్చునిటీస్ పెరుగుతాయి, పావర్టీ తగ్గుతుంది, అందరం ఒక లావిష్ యూరోపియన్ స్టైల్ లీడ్ చేయొచ్చు అని. కానీ అదే టైంలో వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్ అయిన ఎలాన్ మస్క్ ఈ ట్వీట్ చేశాడు, దిస్ షోస్ ఈస్ కన్సర్న్డ్ అబౌట్ ఇండియాస్ పాపులేషన్ డిక్లైన్. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఎలాన్ మస్క్ కి మన పాపులేషన్ డిక్లైన్ తో ప్రాబ్లం ఏంటి? దేర్ ఇస్ ఎ సేయింగ్, ద వూల్ఫ్స్ ఆర్ వరీడ్ అబౌట్ షీప్స్ నాట్ బ్రీడింగ్ అని. దీని గురించి మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేయండి. పాపులేషన్ పడిపోవడం వల్ల జరిగే ప్రాబ్లమ్స్ ఏంటో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మళ్ళీ కలుద్దాం.